సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి కదిరి నియోజకవర్గం తలుపుల ఎన్పి కుంట గాండ్లపెంట నల్లచెరువు మండలాల నుంచి సుమారు 250 మంది వైఎస్ఆర్సీపీ మరియు బీజేపీ నాయకులు మంగళగిరి తరలి వెళ్లారు. గత 4 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, మరోసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు తప్పవని, అందుకే మూకుమ్మడిగా వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నామని తెలిపారు. 4.5 సంవత్సరం పాటు చూసినటువంటి చూసిన తర్వాత ఇదే పరిపాలన నెక్స్ట్కు మళ్ళా కొనసాగితే ఇంకా ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందులకు పాలవుతుంది. రాష్ట్ర ప్రజలు ఇప్పటికే అనుభవిస్తున్న కష్టాలు చాలు, వీటికి చమరగీతం పాడాలనే ఉద్దేశంతోనే మేము ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యేదానికి రేపు విజయవాడ బయలుదేరాం. 4.5 సంవత్సర కాలంగా ఎన్నో అవసరాలు పడుతున్నటువంటి ప్రజానీకం చూసాం. ఒకటి, రహదారులు చాలా ఇబ్బందికరం. ఎవరైనా కానీ కదిరి నుంచి ఎన్పి కుంట వరకు పోయిరండి, మీకు అర్థమవుతుంది, నేను చెప్పాల్సిన పని లేదు. ఇంకొకటి, అధ్వానంగా మారినటువంటి పంచాయతీలు కనీసం సర్పంచ్కు 10,000 ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. జంగిల్ క్లీనెన్స్ కానీ, కాలువలు క్లీన్ చేసే శానిటేషన్ మాత్రం లేకుండా పంచాయతీలు నిర్వీర్యం అయిపోయినాయి. పంచాయతీ నిర్వీర్యం అయిపోతే తెలుసు ఆ గ్రామ ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో. అది స్వయంగా నేను మాజీ సర్పంచ్గా అందరికీ సుపరిచితులు. మాజీ సర్పంచ్గా నేను చేసినటువంటి సేవలు ఈరోజు తలుచుకుంటే చాలా దయనీయంగా